ఇప్పుడు అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు టెంపుల్ కోసం? మీకు ఎలా తెలుసు? అనిపించింది టెంపుల్ నైస్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మేము గుడిమల్లం శివాలయం టెంపుల్కి వెళ్తున్నాం. ఇది తిరుపతి నుంచి నియర్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. సో అందరూ మా వ్యూయర్స్కి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుడిమల్లం టెంపుల్కి వెళ్తున్నాం. దీని గురించి వికీపీడియాలో చూస్తే ఇది క్రీస్తు పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్ 2వ శతాబ్దంలో కట్టిందంట. అండ్ ఇది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కంటే పాతదైంది. ప్లస్ ఇది ఏంటంటే పరశురాముడు, మన పురాణాల్లో పరశురాముడు ఉంటారు కదా, అతను వచ్చి ఇక్కడ పూజ చేశారంట. ఆ గుడి ఎలా ఉండిపోతుందో మీకు చూపిస్తాం, ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్ టువర్డ్స్ నాయుడుపేట వస్తుంది. ఇది ఒక 10 కిలోమీటర్స్ మన హైవే మీద ఈజీగా వచ్చేయచ్చు. ఇంకో 10 కిలోమీటర్స్ రూట్ కొంచెం ఎలా ఉంటుంది, మనం రూట్ కోసం అయితే భయపడక్కర్లేదు, మ్యాప్స్లో పెట్టుకొని ఈజీగా వచ్చేయచ్చు. ఇదిగోండి గుడిమల్లం 6 కిలోమీటర్స్. ఇటు నుంచి శ్రీకాళహస్తి కూడా వెళ్ళొచ్చు మీకు కావాలంటే. ఈ శివాలయం గొప్పతనం ఏంటంటే, ఈ శివాలయం మీద 3 బ్రహ్మ విష్ణు మహేశ్వర విగ్రహాలు ఉంటాయి. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. గుడి అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఎంత పురాతనమైనదో గుడి. భారతదేశంలోనే తొలి శివాలయం అంటే ఇది. పురాతనమైనవి భలే ఉంటాయి కదా, టెంపుల్స్ కానీ హౌసెస్ కానీ. అభయహస్త వెంకటేశ్వర స్వామి. సూర్య భగవానుడు చిన్న టెంపుల్ ఇది. ఇప్పుడు లోపలికి వెళ్ళే దారి ఇది. మాకైతే విగ్రహాలు తీయద్దు అంటున్నారు, అందుకే విగ్రహాలు చూపించట్లేదు మీకు ఏంటిను, కానీ మిగతా అంతా చూపిస్తున్నాం. ఈ టెంపుల్ హిస్టరీ ఇక్కడ 3 లాంగ్వేజెస్లో మనకు ఉంటుంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఇక్కడ మనకి ఈ మ్యాటర్స్ అనేది చదివితే హిస్టరీ అనేది మనకు తెలుస్తుంది.
మీరు ఇదే ఫస్ట్ టైం అండి రావడం? ఇదే ఫస్ట్. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? మీకు ఎలా తెలిసింది ఇక్కడ శివలింగం ఇది? నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా, దాంట్లో హిస్టరీలో ఉంటుంది మాకు. హిస్టరీలో ఉందా మీకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీలో ఉంది. ఏమని ఉంది? గుడిమల్లం ఫస్ట్ శివాలయం, ఇది ఏమంటారు మనిషి రూపంలో ఉంటారు, అదే ఏమంటారు అంగన్ రూపంలో ఉంటుంది. ఫస్ట్ ఇదే ఇక్కడే ఫస్ట్ వచ్చిందని, ఇండియాలో ఇదే ఫస్ట్ టెంపుల్ అని మేము చదివినాం హిస్టరీ బుక్లో. ఓకే, అట్లా వచ్చినాం అన్నట్టు. ఓకే. మేము రెగ్యులర్గా తిరుపతికి వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాము. బట్ నాకు ఇంతవరకు తెలియదు. ఈ 1.5 year నుంచే నేను బుక్స్ చదువుతున్నా, సో నాకు తెలిసింది. ఓకే, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారా ఫస్ట్ టైం వెళ్తున్నారని? చూడాలని. ఓకే, థ్యాంక్స్ అండి. హలో ఎవ్రీవన్, మీరందరూ ఫ్రెండ్సా రిలేటివ్స్? ఫ్రెండ్సేనా? మీరందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము పుత్తూరు దగ్గర కొల్లపల్లి నుంచి వస్తాం. ఓకే, ఈ టెంపుల్ కోసం మీకు ఎలా తెలుసు? యాక్చువల్లీ ఫ్రెండ్స్ రెఫర్ చేశారు. ఓకే, ఎలా అనిపించింది ఈ టెంపుల్? నైస్, బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం చూడటం, మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం. ఓకే, సో యాక్చువల్లీ మేము గెట్ టుగెదర్కి వచ్చాము ఇక్కడ. get together. సో ఆన్ ది వేలో ఈ టెంపుల్ విజిట్ చేద్దామని వచ్చాము. థ్యాంక్ యూ. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఉన్నది కదా, సో మీకు ఈ టెంపుల్ గురించి తెలియగానే అండ్ ఇక్కడికి వచ్చాక మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నాకు హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఈ గుడిమల్లం అనే ప్లేస్ నేను ఆల్రెడీ విన్నాను, కానీ ఫస్ట్ టైం చూసాను అనమాట. బట్ ఈ వెదర్, ఈ ఎన్విరాన్మెంట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే చాలా ఇయర్స్ బ్యాక్ బిల్డ్ చేసిన టెంపుల్ కదా. సో మా ప్లేసెస్ సరౌండింగ్స్లో అయితే నేను ఇలాంటి టెంపుల్ చూడలేదు. అంటే చూడగానే ఒక వైబ్, అవును, చాలా ఒక ఆరా అంటారు కదా, అట్లా అనిపించింది లోపల గాడ్ కానీ చాలా బాగుంది. సో ఫస్ట్ టైం నేనైతే విజిట్ చేయడం. ఓకే. Subscribe to Goya Harish YouTube channel. Like, share, subscribe. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం టైంలో లోపల పంతులు గారు గుడి గురించి చాలా బాగా వివరించారు. అండ్ అందరూ తెలుసుకోవాల్సింది ఆ వివరణ. అండ్ ఆ శివుడు ఆశీస్సులు మీకు అందరికీ చేరాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ బొర్రా హరీష్. బాయ్ బాయ్.